ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్స్లో కనిపిస్తున్నవన్నీ చూడండి. వాటన్నిటిని కలిపి చదివినప్పుడు మనకు ఒక వర్డ్ కనిపిస్తుంది. POSDCORB, పోస్డ్ కార్బ్. పోస్డ్ కార్బ్. పోస్డ్ కార్బ్ అనే ఒక్క వర్డ్ని మనం గుర్తుంచుకున్నట్లయితే మేనేజ్మెంట్కి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ని మనం క్లియర్గా గుర్తుంచుకోగలుగుతాము. వాటిని ఫాలో అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ వన్ ఏంటి? పి ఫర్ ఏంటి? ప్లానింగ్. ఆల్రెడీ మనం చదువుకున్నాం ప్లానింగ్ గురించి, అవునా? ఓకే, పి ఫర్ ప్లానింగ్. ఫంక్షన్స్లోని మొట్టమొదటి ఫంక్షన్ ప్లానింగ్. ప్లానింగ్ లేకుండా ఇవేవి కూడా లేవన్నట్లే, అందుకనే మొదటి స్థానం ప్లానింగ్ది. రెండవది ఆర్గనైజింగ్, వ్యవస్థీకరణ. ఓ అంటున్నాం. వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడే ఎవరు ఎక్కడ ఏ స్థానాలను నిర్ణయిస్తాం మనం. డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజర్, టీమ్ లీడర్, లేదంటే డిపార్ట్మెంట్ లీడర్, డిపార్ట్మెంట్ మేనేజర్, ఇలా మనం కొన్ని పోస్టులను తయారు చేస్తున్నాం. దాన్ని ఆర్గనైజింగ్ అంటున్నాం. ఆ పోస్టుల్లో మళ్ళీ వ్యక్తుల్ని నియమించాలి కదా. అట్లా నియమించడం కోసం కొన్ని రిక్రూట్మెంట్స్ని తీసుకుంటున్నాం కంపెనీలో. ఎలా అంటే కొన్ని సందర్భాల్లోనేమో కంపెనీలో ఉన్న వ్యక్తులతోటి పరిచయాలతో కొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. అట్లా కాకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా రకరకాలుగా మనకు కావలసిన స్టాఫ్ని మన దగ్గర పని చేసేందుకు కావలసిన వ్యక్తుల్ని ఎన్నుకుంటున్నాం. దాన్ని స్టాఫింగ్ అంటున్నాం. తర్వాత నెక్స్ట్ వన్ డైరెక్టింగ్. వాళ్ళని ఎన్నుకొని వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళ సీట్లలో కూర్చోబెడుతున్నాం. కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చెయ్యాలో మనం డైరెక్ట్ చేయాలి కదా. అలా చెప్పటాన్నే డైరెక్టింగ్ అంటాం. ఎవరు ఏం చేయాలనేది నిర్ణయించడమే డైరెక్టింగ్. వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళు చేస్తున్నారా లేదా చూడటము కంట్రోలింగ్, నియంత్రణ. వాళ్ళ మధ్య సహాయ సహకారాలను పెంపొందించటము కోఆర్డినేటింగ్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఫర్ రెగ్యులేటింగ్. వాళ్ళకి నియమ నిబంధనలు ఏర్పాటు చేయటము రెగ్యులేటింగ్ అంటున్నాం. తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రతి చోట కూడా బడ్జెట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. దాన్ని నిర్ణయించితేనే మనం ఇదంతా కూడా పూర్తి చేయగలుగుతాం. కాబట్టి ఒక వ్యవస్థ, ఒక కంపెనీ సమర్థవంతంగా నిర్వహించబడాలి అంటే మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైన విధులను అది పూర్తి చేయాలి. ఆ విధులు ఏంటి? ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్, రెగ్యులేటింగ్, బడ్జెటింగ్. ఇలా మొత్తం అన్ని కవర్ అయ్యి ఈ వర్డ్లో వస్తాయి. కొంతమంది ఒక్కొక్క శాస్త్రవేత్త కొన్ని చెప్పారు, కొంతమంది 5 చెప్పారు, కొంతమంది 6 చెప్పారు, కొంతమంది 4 చెప్పారు. ఇలా రకరకాలుగా ఫంక్షన్స్ గురించి చెప్పారు. కాబట్టి అవన్నీ మనకి కవర్ అయ్యే విధంగా ఇక్కడ మనకు ఒక సింగిల్ వర్డ్లో నేను అవన్నీ వచ్చేలాగా చెప్పాను. ఏంటది? పోస్డ్ కార్బ్. పోస్డ్ కార్బ్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఒక సింగిల్ వర్డ్లో వచ్చేస్తున్నాయి. అప్పుడు నేర్చుకోవటం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. వ్యాపార సంస్థలో లెవెల్స్, స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి? వ్యాపార వ్యవస్థలో స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి ఎప్పుడు కానీ గుర్తుంచుకొని 3 స్థాయిల్లోనే ఉంటుంది. మేనేజ్మెంట్ నిర్వహణ అనేది 3 స్థాయిల్లోనూ డివైడ్ చేశారు. 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి పైన ఉండేది, ఇక్కడ మనకి ట్రయాంగిల్ చూసారు కదా, ఈ ట్రయాంగిల్లో ఫస్ట్లో పైన ఉండేది టాప్ లెవెల్, సెకండ్ మిడిల్లో ఉండేది మిడిల్ లెవెల్, కింద ఉండేది లోయర్ లెవెల్. ఇక్కడ గమనిస్తే మీకు ఒకటి కనిపిస్తుంది. టాప్ లెవెల్లో కొంతమంది ఉంటారు, మిడిల్ లెవెల్లో కొంచెం ఎక్కువగా ఉంటారు, లోయర్ లెవెల్లో ఇంకా ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు. ఓకే, అర్థమైందా? టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. ఈ ప్రతి చోట కూడా వివిధ వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు.
వాళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న అనుభవాన్ని బట్టి మనం ఈ లెవెల్స్లో వాళ్ళని తీసుకుంటాం, వాళ్ళు చేసే పనిని బట్టి. ఓకే, ముఖ్యంగా ఆర్గనైజేషన్ అనేది ఎన్ని లెవెల్స్లో ఉంటుంది? 3 లెవెల్స్లో ఉంటుంది. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. ఇది ఒక హైరార్కీ అన్నమాట. ఈ త్రిభుజం లాగా తీసుకున్నట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది. కింద లెవెల్ పెద్దదిగా ఉంటుంది, లోయర్ లెవెల్ ఎక్కువ మంది వ్యక్తులు ఇక్కడే పనిచేస్తూ ఉంటారు. రెండవది మిడిల్ లెవెల్, పైదానికి కింద దానికి ఒక కమ్యూనికేటర్స్గా ఉంటారు. పైది టాప్ లెవెల్, వీళ్ళు అన్ని నిర్ణయాలను తీసుకోవటము, ముఖ్యమైన కీలకమైన పాత్రను పోషించటం జరుగుతుంది. వీళ్ళ యొక్క నిర్ణయాలపైనే కంపెనీ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఉత్తమమైన నిర్ణయాలను బట్టి కంపెనీ యొక్క భవిష్యత్ అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైందా? మేనేజ్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 లెవెల్స్. వాట్ ఆర్ దట్? టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. ఫస్ట్ we will discuss about the top level. టాప్ లెవెల్లో ఎవరు ఉంటారంటే మనకి కామన్గా మేనేజర్స్, డిప్యూటీ మేనేజర్స్ ఉంటుంటారు. ఓకే, మేనేజర్స్ అండ్ డిప్యూటీ మేనేజర్స్. వీళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ ద ప్లాన్ మేకర్స్. వాళ్ళే సంస్థకి కావలసిన ప్లానింగ్స్ని తయారు చేస్తారు. తయారు చేసి ఎవరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేది కూడా వాళ్ళే. సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే మేనేజర్స్ అందరూ కూడా టాప్ లెవెల్లో ఉంటారు. ఓకే, మేనేజర్స్ అందరూ కూడా టాప్ లెవెల్లో ఉంటారు. రెండవది మిడిల్ లెవెల్. మిడిల్ లెవెల్ అనేది ఏంటంటే టాప్ లెవెల్కి లోయర్ లెవెల్కి మధ్యగా ఉండేది, మధ్యస్థంగా ఉండేది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే కమ్యూనికేటర్స్గా ఉంటారు. లోయర్ లెవెల్కి, టాప్ లెవెల్కి. టాప్ లెవెల్ వాళ్ళకి నిర్ణయాలు తీసుకోవడానికే టైం సరిపోతుంది. వాళ్ళు ఎక్కువగా కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతారు. అందుకని వాళ్ళు డిజైన్స్ మాత్రమే చేస్తారు. సంస్థ ఎలా ఉండాలి, ఏం చేయాలనేది డిజైన్ చేస్తారు అంతే. వాళ్ళు చేసిన డిజైన్స్ని ఈ లోయర్ లెవెల్ వాళ్ళకి అందించటంలో ముఖ్యమైన పాత్రను, కీలక పాత్రను పోషించేది మిడిల్ లెవెల్ వాళ్ళు. ఇక్కడ ఎవరు ఉంటారు మనకంటే ఫస్ట్ లెవెల్లో మనకి ఎవరు ఉంటారు? సిఇఓస్, మేనేజర్స్, డిప్యూటీ మేనేజర్స్, అలా వాళ్ళు ఉంటారు. సెకండ్ లెవెల్లో, మిడిల్ లెవెల్లో ఎవరు ఉంటారు? డిపార్ట్మెంటల్ మేనేజర్స్, సూపరింటెండెంట్స్, ఇలా వీళ్ళు సెకండ్ లెవెల్లో ఉంటారు. ఇకపోతే థర్డ్ లెవెల్ వచ్చేసి లోయర్ లెవెల్. ఇక్కడ మనకి ఎక్కువగా కనిపించేది లేబర్. కానీ కంపెనీలో నిజమైన పనిమంతులు అంటే వీళ్ళే ఉంటారు. వీళ్ళు పని చేయకపోతే వస్తువు బయటికి రాదు. మనం ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా కూడా ఆ పనిని ఎవరో ఒకరు పూర్తి చేస్తేనే కదా అది అయ్యేది. అందుకని ఆ పూర్తి చేసే వ్యక్తులు చేస్తేనే ఆ పని పూర్తయి బయటకు వస్తుంది. కాబట్టి లోయర్ లెవెల్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇన్ ద ఆర్గనైజేషన్. వాళ్ళకి సంబంధించిన అవసరాలను వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళని సాటిస్ఫాక్షన్గా ఉంచినట్లయితే సంస్థ మంచిగా శుభప్రదంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా మేనేజ్మెంట్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి మనకి? 3 లెవెల్స్. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. ఇప్పుడు మీకు మేనేజ్మెంట్ అంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది, అవునా? ఏంటి మేనేజ్మెంట్ అనేది?
వివిధ స్థాయిల్లో ఉంటుంది. అవునా, వివిధ స్థాయిల్లో ఉంటుంది. ఇక్కడ మనము మేనేజ్మెంట్ గురించి చదువుకుంటున్నప్పుడు ఇంకో విషయాన్ని కూడా చదువుకోవాలి. ఏంటి అది అంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. చూడటానికి వినటానికి ఒకేలాగా కనిపిస్తాయి. మేనేజ్ చేయటము, పరిపాలించటము రెండు ఒకేలాగానే అనిపిస్తున్నాయి. నిర్వహణ, పరిపాలన, కానీ ఇవి రెండు ఒకటి కాదు. మేనేజ్మెంట్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, కానీ రెండు చేసేది కూడా ఒకటే పని, ఇతరుల చేత పని చేయించటం, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. క్షుణ్ణంగా ఆలోచిస్తే, అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ తేడాలు కనిపిస్తాయి. ఏంటి ఆ తేడాలు అనేది చూద్దాం. ఫస్ట్ వన్, డిఫరెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్. నేచర్ ప్రకారంగా ఏంటి డిఫరెన్స్ చూద్దాం. అడ్మినిస్ట్రేషన్ అనేది డిటర్మినేటివ్ ఆర్ థింకింగ్ ఫంక్షన్, ఆలోచించే యాక్టివిటీ. మేనేజ్మెంట్ అనేది ఏంటి? ఎగ్జిక్యూటివ్ ఆర్ డూయింగ్ ఫంక్షన్, చేసేది, మనం చేస్తూ ఇతరుల చేత చేయించేది మేనేజ్మెంట్. అడ్మినిస్ట్రేషన్ అలా కాదు, జస్ట్ మనం థింక్ చేస్తాం అంతే, ఆలోచిస్తాం. రెండవది టైప్ ఆఫ్ వర్క్. అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నట్లయితే ఇందాకే చెప్పాం, థింక్ చేసి ఏం చేస్తాం మనము, నిర్ణయాలను తీసుకుంటాం. డెసిషన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్ అండ్ పాలసీస్, నిర్ణయాలను, విధానాలపైన మనం నిర్ణయాలని తీసుకుంటాం. ధ్యేయాలకు, విధానాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటుంటాం. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్లో అయితేనేమో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్. అడ్మినిస్ట్రేటర్స్ చేసిన పాలసీని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, లెవెల్స్ ఆఫ్ అథారిటీ. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా టాప్ లెవెల్లోనే ఉంటుంది. టాప్ లెవెల్లోనే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా టాప్ లెవెల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మేనేజ్మెంట్ అనేది మిడిల్ అండ్ లోయర్ లెవెల్లో కూడా ఉంటుంది. మేనేజ్మెంట్ అనేది మిడిల్ లెవెల్లో ఉంటుంది, లోయర్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం. ప్రభావం అడ్మినిస్ట్రేషన్ విషయంలో, పరిపాలనలో అయితేనేమో పబ్లిక్ ఒపీనియన్ అండ్ అవుట్ సైడ్ సోర్సెస్. పబ్లిక్ ఒపీనియన్ అండ్ అవుట్ సైడ్ సోర్సెస్ని బట్టి మనం పరిపాలనని చేసుకుంటున్నాం. అండ్ నిర్వహణలో అయినట్లయితే ఆబ్జెక్టివ్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ద కన్సర్న్, సంస్థకు సంబంధించిన ధ్యేయాలు, పాలసీలను బట్టి మనం చేసుకుంటున్నాం, వాటి ప్రభావం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్, డైరెక్షన్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్స్. డైరెక్షన్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్స్. అడ్మినిస్ట్రేషన్లో అయితే హియర్ నాట్ డైరెక్ట్లీ కన్సర్న్డ్, డైరెక్ట్ కన్సర్న్ అనేది లేదు. మేనేజ్మెంట్లో డైరెక్ట్ కన్సర్న్ ఉంది, యాక్టివ్లీ కన్సర్న్డ్. యాక్టివ్లీ కన్సర్న్. ఓకే, తర్వాత మెయిన్ ఫంక్షన్స్ విషయంలో తీసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్, ఈ రెండు దాని యొక్క ముఖ్యమైన విధులు, ప్లానింగ్ అండ్ కంట్రోల్. మేనేజ్మెంట్ విషయంలోనైతే డైరెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్. పరిపాలనలోనైతేనేమో ప్లాన్ చేస్తారు, ప్లస్ నియంత్రణ కూడా చేస్తారు. మేనేజర్స్ ఏం చేస్తారు, నిర్దేశిస్తారు, ఏం చేయాలనేది, ఎలా చేయాలని నిర్దేశిస్తారు, మళ్ళీ అలా చేసే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. తర్వాత స్కిల్స్ రిక్వైర్డ్, ఎలాంటి నైపుణ్యాలు మనకి కావాలి. అడ్మినిస్ట్రేషన్ విషయంలో తీసుకున్నట్లయితే కాన్సెప్చువల్ అండ్ హ్యూమన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, అదే మేనేజ్మెంట్లో తీసుకున్నట్లయితే టెక్నికల్ అండ్ హ్యూమన్ స్కిల్స్ కూడా అవసరం ఉంటుంది. టెక్నికల్ అండ్ హ్యూమన్ స్కిల్స్ అవసరం అవుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూసేజ్, ఎక్కడ యూజ్ అవుతుంది ఇది. అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్.
ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్. ఓకే, ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపయోగపడుతుంది. మేనేజ్మెంట్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్లలో ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవస్థలో మనకి నిర్వహణ ఉపయోగపడుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి డిసిగ్నేషన్. అడ్మినిస్ట్రేషన్ లో ఉండే వాళ్ళని మనం ఏమంటున్నాము? అడ్మినిస్ట్రేటర్స్, ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఆర్ కమిషనర్స్ అంటున్నాం. అడ్మినిస్ట్రేటర్, ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆర్ కమిషనర్. మేనేజ్మెంట్ లో ఉండే వాళ్ళని ఏమంటున్నాం? మేనేజర్స్ లేదా సూపర్వైజర్స్ అంటున్నాం. ఓకే, నౌ యూ గట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, మళ్ళీ ఒకసారి ఏమున్నాయి చూద్దాం. అడ్మినిస్ట్రేషన్ అయితేనేమో థింకింగ్ ఫంక్షన్, డిటర్మినేటివ్ ఆర్ థింకింగ్ ఫంక్షన్. మేనేజ్మెంట్ అయితేనేమో ఎగ్జిక్యూటివ్ ఆర్ డూయింగ్ ఫంక్షన్. అడ్మినిస్ట్రేషన్ లోనైతేనేమో ఏం చేస్తున్నాం? డెసిషన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్ అండ్ పాలసీస్, విధానాల పైన నిర్ణయాలని తీసుకుంటున్నాము. నిర్వహణలోనేమో తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, పాటిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అనేది టాప్ లెవెల్లో ఉంటుంది, టాప్ లెవెల్లోని వ్యక్తుల్లో దగ్గర ఉంటుంది. మేనేజ్మెంట్ అనేది మిడిల్ అండ్ లోయర్ లెవెల్లో ఉంటుంది. ప్రభావం తీసుకున్నట్లయితే పబ్లిక్ ఒపీనియన్ అండ్ అవుట్ సైడ్ సోర్సెస్ పైన ఆధారపడి ఉంటుంది, ప్రభావం ఉంటుంది. మేనేజ్మెంట్ లో అయితేనేమో ఆబ్జెక్టివ్స్ అండ్ పాలసీస్ పైన ఉంటుంది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అయితేనేమో it is not directly concerned to the human efforts. Management is actively concerned with the human efforts. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అనేది ప్లానింగ్ అండ్ కంట్రోల్. మెయిన్ ఫంక్షన్స్ ఏంటిదనేవి ప్లానింగ్ అండ్ కంట్రోల్. మేనేజ్మెంట్ కి అయితేనేమో డైరెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్. తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో తీసుకున్నట్లయితే మనకి కాన్సెప్చువల్ అండ్ హ్యూమన్ స్కిల్స్ అవసరం అవుతాయి. మేనేజ్మెంట్ లో టెక్నికల్ అండ్ హ్యూమన్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి. ఉపయోగించే ప్లేసెస్ ఎక్కడ అని చూసినట్లయితే అడ్మినిస్ట్రేషన్ కి అయితేనేమో ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగాల్లో ఉపయోగపడుతుంది. మేనేజ్మెంట్ అనేది టెక్నికల్ బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అడ్మినిస్ట్రేషన్ లో ఉండే వ్యక్తుల డిసిగ్నేషన్ ఏంటంటే వాళ్ళని మనం అడ్మినిస్ట్రేటర్ అంటాము, ఇన్ఛార్జ్ అంటాము, లేదా ఇన్ఛార్జ్ ఆఫీసర్ అంటున్నాం, లేదా కమిషనర్ అని అంటున్నాం. మేనేజ్మెంట్ లో అయితేనేమో మేనేజర్ అంటున్నాము, సూపర్వైజర్ అంటున్నాం. ఓకే, సో నౌ యూ గాట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. ఎక్కువగా ఇది షార్ట్ ఆన్సర్స్ లో వస్తూ ఉంటుంది. బాగానే సరిగ్గా అర్థం చేసుకొని నేర్చుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. Until then, signing up.